పొదుపు పక్కన మదిరి పడుకోబెట్టాడు. ఇంకా యెహోవా దేవుడు వారు ఓ నాయన యెహోవా నీకు దండవరాయన ఎంత గొప్పోడంటే ఈ యెహోవా పక్కన ఉండి మరిది పక్కన వదిలిని పడుకోబెట్టి మరి చెప్పి ఇలా అంటున్నారే మరి తప్పుగా అనుకోకండి, మాకు బైబిల్ గురించి తెలియదు అంటున్నారు కదా. వదిలి పక్కన మరిదిని పడుకోబెట్టి వాడు ఆ వీర్యాన్ని దాని శీలంలో వేస్తున్నాడో బయట వేస్తున్నాడో కూడా చూశాడు. అంటే దగ్గరుండి చూసినట్టే కదా, తలుపులు వేసేసి వ్యభిచారం చేయించడమే తప్పు. ఇటు దగ్గరుండి కూడా చూశాడు వాడు ఎంత నమ్ముతాడు అని చెప్పి, వాడు బయట వంపాడని చెప్పి చంపేశాడు. ఇవి కదా చిల్లర పనులు, బయట వంపాడా లోపల వంపాడా, ఇవి చిల్లర పనులే కదా. చూసుకోమన్నట్టు వాడు ఆడికాడి దాన్ని పెట్టాలి. ఒక నాయన యెహోవా నీకు నమస్కారం, ఆయన దగ్గరుండి మరి చూసావన్నమాట అది ఏం చేసుకుంటున్నారు అనేసి. ఇది చిల్లర పని కాదా? బైబిల్ని వక్రీకరిస్తున్న ఇలాంటి పిచ్చి కుక్కలకు సమాధానం చెప్పాలంటే అప్పట్లో హిస్టరీ కూడా తెలియాలి. మరిది ధర్మము అనే పదాన్ని చూపించి వాక్యాన్ని తప్పు పట్టాలని తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారు. దీన్నే లెవరైట్ మ్యారేజ్ అని అంటారు. ఇది బైబిల్లో కదా పూర్వకాలం నుండి వస్తున్న హిత్తీల, అసిరియన్లు, నానా విధాల తెగల ఆచారం ఇది. హిస్టరీ ప్రకారంగా కానీ ద్వితీయోపదేశ కాండం 25:5 ప్రకారంగా చూస్తే అన్నదమ్ములు కలిసి ఉంటే అప్పుడు వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళ భర్త స్థానంలో వంశాభివృద్ధికి ఆ బాధ్యతను నిర్వర్తించాలి. తామారు భర్త చెడ్డవాడు చనిపోయాడు కనుక భర్త చనిపోతే వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి బయట వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా భర్త అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకుని వంశాన్ని వృద్ధి చేసుకునేవారు. ఇందులో భాగంగానే ఒనాను దీనికి అంగీకరిస్తూ తామార్తో పోయినప్పుడు ఆ సీడ్ తనకి చెందకూడదని ఆ వీర్యాన్ని బయటకి స్పిల్ చేస్తాడు. ఆ రోజుల ధర్మం ప్రకారం బాధ్యత ప్రేమ లేనట్టు, అది దేవునికి నచ్చక ఓనాన్ని చంపుతారు. ఇలా చేయడం వల్ల పుట్టిన మొదటి కుమారుడికి చనిపోయిన అతని పేరు పెట్టి ఇస్రాయేలీలో నుండి ఆ పేరుని తుడిచిపెట్టకుండా ఇలా పేరు పెడతారు. ఇది చూపించి హిందువులు బైబిల్ని తప్పు పెడితే గనక వాళ్ళ పుస్తకాల్లో ఉండేవన్నీ అవే. ఎందుకంటే హిత్తీలే ఆర్యులు. ఇది వాళ్ళ పూర్వీకుల ఆచారం కాబట్టి ఇప్పటికీ వాళ్ళ గ్రంథాల్లో ఇవి కనిపిస్తాయి. మనుస్మృతి 9వ శ్లోకం 59-68లో సంతానం లేని విధవకి సంతానం కలిగించడానికి బాబా మరిది కాకుండా బయట వాళ్ళని అనుమతిస్తే సనాతన ధర్మాన్ని అవమానించినట్లని ఈ శ్లోకంలో చెప్పబడుతుంది. ఈ ఆర్యులు రాసిన పుస్తకాలన్నిటిలో పైనుంచి దేవుళ్ళే వచ్చి మరీ కామాత్ములై ధర్మాన్ని జరిగిస్తారు. అది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అన్న చెల్లి, కొడుకు ఆడ మగ తేడా లేకుండా ఇంచుమించు 5-6 మందితో. శ్రీ మహాభారతం ఆది పర్వం 122 శ్లోకంలో చూస్తే కుంతికి సంతానం లేకపోతే తన భర్త అయిన పాండురాజు అంటాడు, సంతానం లేకపోతే ఇతరుల ద్వారా సంతానం కలిగించుకోవచ్చు. ఇది సనాతన ధర్మం. పూర్వంలో స్త్రీలు ఇలాగే చేసేవారు, ఎందుకంటే స్త్రీలు ఆవరణలు లేనివారే అని చెప్పినప్పుడు కుంతి 5 దేవుళ్ళని పిలిచి సంతానం కలిగించుకుంటది. మంత్రం ద్వారా డైరెక్ట్గా పుట్టారని కవర్ చేస్తారు, బట్ వాళ్ళ గ్రంథాల ప్రకారం కలిసారు అని ఉంటుంది. సాధారణంగా హిందువులు ఎవరు వాళ్ళ పుస్తకాలను చూడరు, చదవరు. ఇలా చూపించే ముందు ఈ వేళ్ళు కూడా మనకి ఇలా చూపిస్తాయి.